పెద్ద ఉందో అమైన అది చాలా దారుణంగా ఉంది. జాగ్రత్తగా కూడా. ఇవి వచ్చేసి బాల్డా కేవ్స్, ఒకటి ఇటు ఒకటి అటు చూస్తున్నారు. 2 కేవ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఈ కేవ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. మెట్లు అయితే వేసారు, ఈ విధంగా ఉందో. పాత కేవ్స్. కాకపోతే నేను హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం ఎటువంటి హిస్టరీ అయితే దీని గురించి ఏం చెప్పలే. కానీ మీరు రీల్స్లలో ఇట్లా చూస్తే ఇప్పుడు ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి. ఇదే బాగా వైరల్ అవుతుంది. మన నీరు ఉంది పైన చూపిస్తాం. బ్యాక్డ్రాప్లో చూస్తున్నారు కదా దేవుణ్ణి, ఒకసారి చూపిస్తాం మీకు ఫ్రంట్ కెమెరాతో. ఇటు నుంచి ఆ కేవ్కి అటు దారి ఉండేది కావచ్చు. వా పర్మిషన్ చూశారు కదా ఇదే విధంగా. మనం ఇప్పుడు వచ్చేసి ఒరిస్సా బార్డర్కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి ఒడిస్సా బార్డర్. ఇప్పుడు మనం అఫీషియల్గా ఒరిస్సాకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తా వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒడిస్సాలో ఉన్నాం. ఈ స్టేట్కి ఎట్లా వచ్చినామనంటే అరకు పైనరీ ఉన్నది కదా, అటు నుంచి కాస్త ముందుకు వస్తే మనకు ఒడిస్సా బార్డరే, అంటే ఒక 10 కిలోమీటర్స్లే. ఈ ఒడిస్సా బార్డర్లో బాల్డా కేవ్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. మీద మాత్రం ఫ్లాట్ సర్ఫేస్ మీద నీళ్ళు ఉన్నాయట, గుట్ట మీద. గుహ కూడా సెర్చ్ చేసా, బాగానే ఉంది. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దానికి అయితే వెళ్తున్నా. ఒకసారి అయితే చూసి వెళ్దాం. వేవ్ కూడా ఇక్కడి నుంచి చూడవచ్చు, అద్భుతంగా అయితే ఉందా. లొకేషన్స్ కూడా ఇటు పైపు సూపర్ ఉన్నాయి. మన అరకులో ఎలా ఉంటుందో అలాగే అదైతే చూసి. ఇక్కడ నుంచి సీనరీస్ మాత్రం బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సీనరీస్ అయితే. అవతల వైపు ఇటువైపు కూడా చూస్తున్నారు కదా డ్యామ్, బాగుంది కదా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. మనమైతే ఇలాగ వస్తే దారికి ఈ బాల్డా గుహలకు మనకు చెక్ పోస్ట్ పెట్టిర్రు. టికెట్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేసారు. ఓకే, స్కానర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, హ్యాండ్ క్యాష్ లేకుండా. అయితే 2 ఉన్నాయి అక్కడ, నాగేశ్వరి హిల్ ఉన్నది, బాల్డా కేవ్స్ ఉన్నది. ఈ 2 ఏంటిది విచి అని అడిగితే ఒకటి లేక్ అంటారు, ఇంకోటి కేవ్ అంటారు. లేకు కేవ్ కాదు, నేను చూసినంత వరకు అయితే వీడియోలలో కింద కేవ్ ఉంటుంది, మీద లేక్ ఉంటుంది. అంటే అటు ఇటు ఆలోచించి కరెక్టే అదే అని అన్నారు. ఇప్పుడైతే మన కేవ్ చూసి మీద ఉన్న లేక్ చూద్దాం. ఆ లేక్ ఒక స్పెషాలిటీ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెషాలిటీ ఉంటుంది చెప్తా. దారి మాత్రం ఒకసారి చూడండి ఎలా ఉందో. సరే దారి అయితే చూపిస్తుంది, మీకు ఐడియా వస్తుంది దారి ఏ విధంగా ఉందని. చూస్తున్నారు వేసినట్టుంది. ఇప్పుడు వేదికి ఎక్కాలి, ట్రెక్కింగ్స్ అవుతానే కదా, వేదికి ఎక్కాలి. ఎవరన్నా ఉన్నారా అంటే ఆ పోయిర్రు కొంతమంది ఉన్నారు అని అన్నారు. అది కూడా చూద్దాం పైకి ఎక్కిన తర్వాత. కేవ్స్కి వెళ్ళే దారి ఇప్పుడు నుంచి అసలైన గుహన్న ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు అది చూసిగా ఎంత పెద్ద ఉందో. అమైన అది చాలా దారుణంగా ఉంది. జాగ్రత్తగా కూడా డ్రైవ్ చేయాలి. ఈ రోడ్లు వేయడం ద్వారా చాలా వరకు సేఫ్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది ఇట్లా రోడ్లు వేస్తే. ఎందుకంటే నడిచిపోవాలంటే ఆడనే పొద్దు గడుస్తుంది కాబట్టి. ఇక్కడ చూసిరుగా, ఇక్కడ వ్యూ మాత్రం మస్తు ఉన్నది. వ్యూ అయితే బా కూల్గా ఉన్నది. మనం మీదికి వెళ్ళాలి. మీద దాకా వస్తే ఇట్లా బాల్డా కేవ్ స్ట్రైట్గా నాగేశ్వరి హిల్ మీదికి ఉంటుంది. మనం అయితే ఇప్పుడు కేవ్ చూద్దాం. కేవ్ మీద ఆ యొక్క హిల్ మీదనే మనకు వాటర్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడి నుంచి చూడవచ్చు వ్యూ సూపర్ ఉంది.
ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళినాక చూద్దాం. ఇవే వచ్చేసి బాల్డా కేవ్స్, ఒకటి ఇటు ఒకటి అటు చూస్తున్నా కదా, 2 కేవ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఈ కేవ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. మెట్లు అయితే వేసారు. మెయింటెనెన్స్ బాగున్నప్పుడు మనకు పైసలు ఇచ్చినా కూడా పెద్దగా అనిపించేది, మెయింటెనెన్స్ లేకుంటే ఇబ్బంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూసారా, అక్కడ నుంచి మస్తు ఉన్నది. సేమ్ అరకులు ఎట్లున్నదో ఇక్కడ కూడా వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ మీదికి వెళ్ళి చూపిస్తాయి, ఇప్పుడే చూపిద్దాం అనుకున్నా కానీ వెయిట్ చేయాలి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఆ కేవ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. మెట్లు కొత్తగా కట్టినట్టున్నారు వీళ్ళు కాంక్రీట్ తోటి. చూస్తున్నారా, ఆ మీదికి వెళ్ళాలి. కానీ పెద్ద హైట్కి పెట్టారు మెట్లయితే. ఈ విధంగా ఉందో ఇక్కడ చూడండి, మీదికి వచ్చి కొంచెం ఇట్లా కనిపిస్తుంది చూస్తున్నా. ఇవన్నీ పాత కేవ్స్. కాకపోతే నేను దీని హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం ఎటువంటి హిస్టరీ అయితే దీని గురించి ఏం చెప్పలే. కానీ మీరు రీల్స్లలో ఇట్లా చూస్తే ఇప్పుడు ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి, ఇదే బాగా వైరల్ అవుతుంది. మన మీద ఉంది, పైన చూపిస్తాం. చూస్తున్నారా, ఇక్కడ ఈత పెట్టాను. ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. సార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా అమ్మవారిని. ఇంకా చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అంటే ఎక్కువ శాతం ఇక్కడ ట్రైబల్సే మొక్కుతారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా కేవ్ ఏ విధంగా ఉందో. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు, తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఏ అమ్మవారు అనేది. పక్కన ఇక్కడ మీరు చూస్తే నా దేవత ఉన్నది. నాగోబా జాతర కూడా ఇట్నే ఉంటుంది. గిరిజన ప్రదేశాలలో చాలా వరకు ఇలా ఉంటాయి కదా. పైన చూడవచ్చు చుట్టూ. ఇప్పుడు మనం ఇంకొద్దిగా అటు అవతల వైపు కూడా వెళ్ళి చూసి మనం వద్దాం, ఓకేనా. అది చూసారు కదా పైన. ఇప్పుడు మనం అటువైపు కొద్దిగా ముందుకెళ్దాం. నేచురల్ ఫార్మేషన్స్ అంటే దేని అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. దీనికి అని చెప్పి మాత్రం మనకు తెలియదు. హిస్టరీ కూడా పెద్ద ఏం లేదు, వికీపీడియాలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా నార్మల్గా కేవ్ ఉన్నట్టే ఉంది. ఒకసారి ఇక్కడి నుంచి చూపిస్తాను. ఇప్పుడు మనం పక్క కేవ్కి వెళ్దాం. ఆ కేవ్ చూసాం కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకో కేవ్ ఉన్నది కదా, ఈ కేవ్ని చూడడానికి ఎక్కుతాను. ఓకే, ఇవి పాత స్టెప్స్, అవి మాత్రం కొత్తగా కట్టిరు. ఇవి కొద్దిగా మీదికి 2 స్టెప్స్ మాత్రం స్కిడ్ అయితే అవుతున్నాయి. సేమ్ ట్రైబల్ది ఎట్లుంటుందో ఫెస్టివల్స్ అట్లనే ఉన్నాయి ఇక్కడ కూడా. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా దేవుణ్ణి, ఒకసారి చూపిస్తాను మీకు కంటి కెమెరాతోటి. ఇటు నుంచి ఆ కేవ్కి అటు దారి ఉండేది కావచ్చు. వావ్, ఫార్మేషన్ చూశారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ మొక్కుతున్నారు కదా. ఓకేనా, లోపలికి కూడా ఇంకా గుహ ఉంది, ఇంకా చాలా లోపలికి ఉంది. కానీ ఈడి వరకే పెట్టారు. మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి గుహ వ్యూ. ఇప్పుడు నేను చెప్తాన్న అద్భుతమైన ఏదైతే లేక్ ఉందో పైన, అది చూడబోతున్నాం. అక్కడనే చెప్తా ఆ స్టోరీ. కానీ బాగుంది కదా చూడడానికి. సేమ్ అరకు పక్క నుంచి ఇటు వచ్చినా కూడా ఇంకా అరకులో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే మొత్తం ట్రైబల్స్ ఏరియా కదా. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది కల్చర్, ఇట్లా అన్నీ మార్కెట్ అన్నీ.
హిల్ స్టేషన్ కూడా సేమ్ అరకు ఉన్నట్టే అక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం అరకు దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. మీదికి వెళ్ళి ఎలా ఉంటుందో మీదికి వెళ్ళి చూపిస్తా. ఓకేనా, వెళ్దాం. ఇప్పుడు మనం పైకి వచ్చాం. ఇప్పుడు వచ్చిందే నాగేశ్వరి హిల్. అయితే ఇక్కడ స్పెషాలిటీ చెప్తున్నా కదా, అదేంటంటే చుట్టూ ఫ్లాట్గా ఉంటుంది, మధ్యలో మాత్రమే కింద చిన్న లొంత లెక్కుండి పూల్ లెక్క వాటర్ ఉంటాయి. అది ఎట్లా వచ్చిందో ఎవరికి అర్థమైతలేదు. అంటే ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి, మీకు క్లారిటీగా అర్థం చేసుకోరి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా ఫ్లాట్గా ఉంది కదా ఈ భూమి అంతా. ఇట్లా అయిన తర్వాత అటు చూడండి, ఈ మధ్యలో మాత్రమే వాటర్ ఉన్నాయి, గమనించారా? ఓకేనా, నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉన్నది. ఇక్కడ నుంచి చూడవచ్చు మౌంటైన్ ఏరియా, ఎక్సలెంట్ ఉంది కదా. అటు పోయి చూపిస్తాను. రివర్ అనేది ఎలా ఉందో దగ్గర నుంచి చూపిస్తాను కదా, ఒక్కసారి చూడండి. చుట్టూ చూస్తున్నారు కదా. అవతల పక్క ఏమున్నదో చూద్దాం ఒకసారి.